అక్టోబర్ 2వ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతితో పాటు మరో మహోన్నత వ్యక్తి జయంతి కూడా లాల్ బహదూర్ శాస్త్రి స్వర్గీయ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈరోజే కాశీలో కాశీలో జన్మించి చదువుపైన మమకారంతో ఇష్టంతో పేదరికాన్ని అనుభవిస్తూ గంగానదిని ఈదుకుంటుపోయి చదువుకొని దేశ ప్రధానమైనటువంటి వ్యక్తి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అని భావించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఎంతటి నిజాయితీపరుడు అంటే తన కొడుకు అనిల్ శాస్త్రి. నమస్కారం. పట్టణ ప్రజలందరికీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక పేరు వినగానే భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఏలిన ఒక ఆణిముత్యం, కోహినూరు వజ్రం కంటే కూడా విలువైన వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు 1869లో జన్మించాడు. అలాగే ఇదే రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా జన్మించాడు. మన భరతమాత ఇద్దరు ముద్దు బిడ్డలను ఇచ్చిన ఈ రోజు నిజంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు, భారతదేశంలోని గాలి పీల్చే ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు చేసుకోవాల్సిన పండగ దినం ఈరోజు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నిష్కల్మషమైన వ్యక్తి పరిపాలించడం వల్లే ఆ రోజు గాడిలో భారతదేశం పడింది. అలాగే గాంధీ మహాత్మా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను తలుచుకోవడం ప్రధానమైనటువంటి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కర్తవ్యం. ఎందుకనంటే ఆయన శాస్త్రాలను అభ్యసించినటువంటి వాడు, అభ్యసించడమే కాదు ఆచరించినటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఆయన్ను ఈరోజు విస్మరించకుండా ఆయన్ను స్మరించుకుంటే మనకు ఆ శాస్త్రంలో ఉండేటటువంటి ఆ విషయాలు మనకు అవగతమవుతాయి. ఈరోజు అన్యాయార్జితం విత్తం దశవర్షాన్ని తిష్టతి ప్రాప్తే ఏకాదశే వర్షే సహ మూలం వినశ్యతి అంటాడు. అన్యాయార్జితంగా సంపాదించినటువంటి ధనం 10 ఏళ్ల వరకు ఉంటుంది. 11వ సంవత్సరం దాటుతూనే అవన్నీ కూడా సమూలంగా వినశ్యతి అంటే నాశనమైపోతుంది అంటాడు. అంటే ఇది శాస్త్రం చెప్పినటువంటిది. శాస్త్రి గారు కూడా అదేవిధంగా ఎక్కడ కూడా అన్యాయం కానీ అవినీతిని కానీ సహించినటువంటి వాడు కాదు. మనం కూడా ఆయన బాటలో మనం వెళ్ళాలి అనేటటువంటి రకంగా తెలియజేస్తూ లాల్ బహదూర్ శాస్త్రికి, లాల్ బహదూర్ శాస్త్రిజీ, లాల్ బహదూర్ శాస్త్రిజీ. ఈరోజు వివేకానంద సెంటర్లో ఈ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి ఘనంగా జరుపుకోవడమైనది. ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క అనుచరణలు, ఆయన యొక్క శాసనాలన్నీ కూడా మనం కూడా ఆచరించాలనేటటువంటి విధంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ అమర్ రహే. లాల్ బహదూర్ శాస్త్రి అమర్ రహే. సాధిద్దాం సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం.